వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ ఫ్రై ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. చికెన్లో ఉండే లివర్ అండ్ కందనకాయ అంటే చాలామంది ఇష్టపడతారు. మరి ఆ రెండింటి కాంబినేషన్లో ఈరోజు మనం టేస్టీగా ఉండే ఫ్రైని తయారు చేసుకోబోతున్నాము. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఎన్నో పోషక విలువలు ఉండేటటువంటి ఈ కందనకాయ లివర్ని మనం ఇలా ఫ్రై చేసుకొని తింటే కూడా మనకి కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో తప్పకుండా దీన్ని తయారు చేసుకొని మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సర్వ్ చేయండి. చాలా చాలా బాగా ఉందని చెప్పి చాలా ఇష్టపడి తింటారు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం బయట నుంచి తెచ్చుకున్నటువంటి ఈ లివర్ని కందనకాయని చాలా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే స్మెల్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే నీచు వాసన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువసార్లు వాటర్తో వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే కాస్తంత పసుపు, కాస్తంత ఉప్పును వేసుకోవాలి. మొత్తం ఫ్రైకి సరిపోయేంత ఉప్పుని ఇక్కడ వేసుకోకూడదు, కొంచెం తక్కువగానే వేసుకోవాలి. అవి కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసుకున్నటువంటి ఈ లివర్ని కందనకాయని బాండీలో వేసుకోవాలి. బాండీలో వేసుకున్న తర్వాత చక్కగా పైకి కిందికి కలుపుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. ఈ ప్రాసెస్ అనేది కూడా ఎక్కువగా టైం తీసుకోదు. ఇలా మనం కలుపుకున్నటువంటి ఈ వీటిని మూత పెట్టేసుకుంటే వాటర్ అనేది చాలా వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు వెయిట్ చేస్తే చాలు, మనకి ఇంకా ఫ్రై అయిపోయినట్టే. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. అంతవరకు మనం వీటిని మూత పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. వన్స్ ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు మనం వెయిట్ చేసిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ మనం అదే బాండీలో మరికొంత ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ని తయారు చేసుకుంటాం కాబట్టి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కాస్తంత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని 1 నిమిషం వరకు వేయించుకుంటే సరిపోతుంది. కలర్ మారాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నటువంటి ఈ కందనకాయ లివర్ని వేసేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒక ఉప్పు మాత్రం రుచికి తగినంత వేసుకోండి. కారం కూడా మీరు తినే స్పైసీనెస్ని బట్టి చూసి వేసుకోండి. అంతే, ఇవి రెండూ చూసుకుంటే మిగతావన్నీ కూడా హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ పొడులన్నీ కూడా ముక్కకి చక్కగా పట్టే వరకు ఫ్లేమ్ని హైలో పెట్టేసి చక్కగా ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. అంతే, ఇంకా అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా ఉంటుంది. మామూలుగా స్నాక్గా అయినా తినేయచ్చు, లేదు అని అంటే పప్పుచారు, సాంబారు, పులుసు సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. లేదు అంటే రైస్లో కలుపుకోవాలి తినాలి అనుకుంటే అలా కూడా తినచ్చు. గార్నిష్ చేసుకోండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, లెమన్, కాస్తంత జీడిపప్పు, స్నాక్గా తీసుకుంటున్నట్టయితే కాస్తంత జీడిపప్పును కూడా చల్లుకోండి. ఇవన్నీ పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతే, చాలా చాలా బాగుంటుంది.